భువనగిరికి దగ్గరగా ఉన్నటువంటి స్వర్ణగిరికి వచ్చాము. స్వర్ణగిరిలో ఇటీవలే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రారంభోత్సవం జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలయము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనము తిరుపతిలో ఎలాంటి అనుభూతి చెందుతామో అలాంటి అనుభూతి కాకపోయినా దాదాపుగా అలాంటి అనుభూతి కలిగేలాగా ఇక్కడ ఉంది. మనం యాదాద్రిలో ఎలాగ లక్ష్మీ నరసింహస్వామిని చూస్తామో సరిగ్గా అలాంటి భావనే ఈ యొక్క ఆలయాన్ని చూడడం వల్ల కలిగింది. మరి ఈరోజు మీకు ఈ ఆలయ విశేషాలని చూపిస్తాను, నాతో పాటు మీరు వచ్చేయండి. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దదైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇది భువనగిరికి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణగిరిలో ఉందండి. 22 ఎకరాల ప్రాంగణంలో ఈ యొక్క ఆలయాన్ని రూపొందించడం జరిగింది. అసలు ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి కట్టడాలేనండి. ఆ నిర్మాణ శైలి, శిల్పశాస్త్ర రీతులు మాటల్లో చెప్పలేమండి. ఇదిగో మీరు చూస్తున్నదే పెద్ద ఆంజనేయుడండి. శ్రీ కార్యసిద్ధి హనుమాన్గా దర్శనమిస్తాడు. 27 అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తాడండి. 22 అడుగుల హంపి విజయ విఠల ఆలయంలోని రథాన్ని పోలి ఉండే జయద్రథమనే పేరుగల పీఠం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉన్నాడు. చూస్తున్నారు కదండి, అంజలి ముద్రతో కార్యసిద్ధి హనుమాన్ మనకిలా దర్శనమిస్తాడండి. ఇదొక ప్రధానమైనటువంటి ఆకర్షణ. ఇక్కడ కూడా కింద చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. అక్కడ ఒక ఆవిడ మనకు బొట్టు పెట్టి దీవెనలు అందించేలాగా మనకు అక్కడ స్వామివారు దర్శనమిస్తారు. ఈ యొక్క పెద్ద ఆంజనేయుడి విగ్రహాన్ని, శ్రీ కార్యసిద్ధి హనుమాన్ని దర్శించుకున్న పిదప పక్కనే మనకు మరొక అద్భుతమైనటువంటి ఆకర్షణ ఉంటుందండి. అదేంటంటే 6 అడుగుల ఎత్తు 1500 కేజీల కాంస్యంతో తయారైనటువంటి జయగంట వేలాడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇది జయగంట. ఈ జయగంట ఇలా వేలాడుతూ ఉంటుంది, కొడితే శబ్దం వస్తుంది. అయితే ఎవరి అభీష్టాలు అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయో ఆ నెరవేరిన తర్వాత ఈ జయగంటను మోగించి శ్రీవారిని దర్శించుకుంటారన్నమాట. అలాంటిది ఈ అద్భుతమైన జలగంట. మీరు గత ఎపిసోడ్లో చూశారు జలనారాయణుడి సన్నిధి. అసలు ఆ జలనారాయణుడి సన్నిధి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి. అంత అద్భుతంగా విద్యుత్ దీపాల దగద్దగాయమానమైన వెలుగుల్లో చూడాలంటే అంత అద్భుతంగా ఉంటుంది. నేపాల్లో మాత్రమే ఉండే అటువంటి యొక్క
ఆ ఊర్ధ్వ శయనమూర్తి ఆ జలనారాయణుడు తర్వాత ఇక్కడే ఈ స్వర్ణగిరిలో వెలిశాడు. బహుశా ఇది ఉత్తర ద్వారం అనుకుంటాను. ఇటు ఉత్తర ద్వారము అటు దక్షిణ ద్వారం ఇవన్నీ ఉంటాయి కదండి. మనము తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం కదా, ఏడుకొండల వాడిని. అలాగే ఇక్కడ కూడా దీన్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని అంటారు. తెలంగాణ తిరుపతిగా దీన్ని కొంతమంది అభివర్ణిస్తున్నారు. కొత్తగా ఇటీవలనే మార్చి మొదటి వారంలోనే ప్రాణప్రతిష్ఠ చేసి ప్రారంభించడం జరిగింది. భక్తుల దర్శనార్థం ఇప్పుడు అసంఖ్యాకంగా అంటే లెక్కలేనంత తండోపతండాలుగా జనం భక్తులు తరలి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఒక 1.5-2 గంటలు మహా అంటే జర్నీ అన్నమాట. అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ కొత్త దేవాలయం, అందులోనూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, బాలాజీ అంటారు కదా, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని అంటారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తైనటువంటి బృహత్ మూర్తి విగ్రహం మనకు వెంకటేశ్వర స్వామిది ఆలయం లోపల దర్శనమిస్తుంది. అలాగే స్వామివారితో పాటు ఇక్కడ లోపల శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ గరుడాళ్వార్, శ్రీ రామానుజాచార్యుల ఇలాంటి వాళ్ళ అన్ని ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయండి. గమనించినట్లయితే అసలు నిజంగా ఎంత అద్భుతంగా, విద్యుత్ దీపాల కాంతుల్లో అయితే ఇంకా అద్భుతంగా మెరిసిపోతుంటుంది. కాసేపట్లో మీకు మరిన్ని వెలుగుల్లో ఈ యొక్క స్వర్ణగిరిని మీకు చూపించబోతున్నాను. అదిగో ఇప్పుడిప్పుడే లైట్లు వేశారండి. చీకటి పడుతోంది, సాయం సంధ్య వేళ అనొచ్చు. సూర్యాస్తమయం కూడా దాదాపుగా అయిపోయినట్టే. ఇక కాసేపట్లో పూర్తిగా మనకు విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతులీనుతూ స్వర్ణగిరి మనకు కనిపిస్తుంది. అసలే స్వర్ణగిరి మరి. ఆ తర్వాత విద్యుత్ దీపాల వెలుగుల్లో ఇంకెంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేమండి. ఇవన్నీ మాడ వీధులండి, గమనిస్తున్నారు కదా, ఇవన్నీ మాడ వీధులు. చాలా అద్భుతంగా ఉంటుందండి. మొత్తం ఎర్ర తివాచి పరిచారండి, కాళ్ళు కాలవు. అసలంతా ఎంత నీట్గా అంటే పరిశుభ్రంగా ఉంటుంది. ఎక్కడ చూసినా మనకు ఓం నమో వెంకటేశాయ అంటూ భక్తులు గోవిందలు మనకు వినిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి. ఈ ఆలయ నిర్మాణం చుట్టూరా కూడా చాలా కొండలు, గుట్టలు, పచ్చటి చెట్లు, పంట పొలాలు, అసలు నయన మనోహరంగా ఉంటుందండి. స్వర్ణగిరికి వెళ్తే మనం హైదరాబాద్ నుంచి భువనగిరికి దగ్గరగా వచ్చేటప్పుడు మనకు అటువైపు శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం ఉంటుంది. దానికి ఇటువైపు ఆపోజిట్గా ఈ యొక్క స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రావడానికి దారి ఉందండి. ఇంకా చాలా నిర్మాణంలో కూడా ఉంది. కాస్త ఇది చేయాలి. రోడ్డు సరిగా లేదండి. ఆ రోడ్డును కూడా తొందరలోనే ఇది చేసే పరిస్థితి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందంటే అసలు అక్కడికి వస్తే మనసు తనువు పులకరించిపోతుందండి. అంత బాగా ఉంటుందన్నమాట. అదిగో ఇవన్నీ మాడ వీధులండి. ఇక్కడ చూడండి, ఆవు లేగదూడ సజీవంగా మనకు నిజంగా అక్కడున్నాయా అన్న అనుభూతి కలుగుతుంది. అలాగే ఏనుగు కూడా అండి, ఏనుగు, చిన్న ఏనుగు 2, అదిగో చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇందాక ఆవు లేగదూడ, ఏనుగు చిన్న. ఇక్కడ మీకు కనిపిస్తున్నది వాసవి కన్యకా పరమేశ్వరి, వాసవి అమ్మవారు అన్నమాట. అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి కృపకు పాత్రులు కండి. అదిగో మీకోసం ప్రత్యేకంగా దగ్గరికి వెళ్ళి మరీ వీడియో తీశానండి. అంటే మీకు అమ్మవారిని దర్శింపచేయాలన్న తలంపుతో. అదిగో చూడండి, అమ్మవారు మీకు స్పష్టంగా కనిపిస్తారు. అమ్మ ఆశీస్సులు అందుకోండి. వాసవి అమ్మవారివి చాలా. ఈ ఆలయ ప్రాంగణంలో మనం లోపల ఈ ఆలయ ప్రాంగణంలో కూడా ఎన్నో ఉపాలయాలను మనం సందర్శించవచ్చండి. అదిగో చూస్తున్నారు కదా వాసవి అమ్మవారు. అమ్మ, మా సాహిత్య టీవీ వీక్షించే ప్రతి ఒక్కరికి నీ చల్లని ఆశీస్సులు అందించు తల్లి. వాళ్ళ మనోభీష్టాలన్నీ నెరవేర్చమ్మా. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.